దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనంలో నుంచి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదివి సహాయం చేయండి. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనం. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. ఇక్కడ రాయబడిన మాటల్లో మనకు అనిపిస్తున్న సంగతులు ఏంటయ్యా అంటే, యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. ఈరోజు మన వాక్యాంశము, ఈరోజు మన వర్తమానం యొక్క టైటిల్ ఏంటయ్యా అంటే కనుక, మీదకి ఎదిగి ఫలించాలంటే. నా మాట అర్థమవుతుందా? ఈరోజు మన టైటిల్ ఏంటంటే మీదకి ఎదిగి ఫలించాలంటే క్వశ్చన్ మార్క్. కొన్ని చెట్లు ఏపుగా ఎత్తుగా పెరుగుతాయి, అయితే వాటికి వేరు లేదు, వాటికి లోతైన వేరు ఉండదు. అందుకు బలమైన పెనుగాలి వీయాల్సిన అవసరమే లేదు, కానీ చిన్న చిరుగాలి వీచినా అవి వంగిపోతాయి, పక్కకు పడిపోతాయి. ఈ సంగతిని వివరిస్తూనే కదా విత్తనాలు జల్లేవు అనే ఉపమానంలో కొన్ని విత్తనాలు మన్ను లేని రాతి నేలలో పడ్డాయంట. అవి మొలవడానికి మొలిచాయి, కానీ వేరు లేనందున అవి ఎండిపోయాయి అన్న సంగతి అక్కడ రాయబడింది. అలాగే ఇంటిని గురించి చెప్తూ కూడా, పునాది మీద కట్టబడిన ఒక ఇల్లు ఏమన్నయ్యా అంటే కనుక, గాలి విసరగా, వానలు కురియగా, వరదలు ప్రవహించగా, పునాది మీద ఆ ఇల్లు కట్టబడి లేదు కాబట్టి, బండ మీద ఆ ఇల్లు కట్టబడి లేదు కాబట్టి అది కూలిపోయిందని, దాని పాటలు గొప్పవి అన్న సంగతి లేఖనాల్లో మనం చూసాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ సంగతులన్నీ మనం ఎందుకు వింటున్నామయ్యా? ఈ సంగతిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏంటయ్యా అంటే గనక, మనం మీదకి ఎదిగి ఫలించాలి అంటే మనం క్రిందకి వేరు తన్నే వారిగా ఉండాలన్న సంగతి ఈ రాత్రి దేవుడు మనకి నేర్పించాలని ఆశపడుతున్నాడు. నా మాట నీకు అర్థమవుతుందా? మీదకి ఎదిగి ఫలించాలంటే ఏం చేయాలి అన్న మన ప్రశ్నకు సమాధానం, నువ్వు మీదకి ఎదిగి ఫలించాలంటే నువ్వు క్రిందకి వేరు తన్నాలి. మీదకు ఎదిగి ఫలించడం అంటే అర్థం ఏంటి? మీద లేదా ఎత్తు అన్న మాట దేన్ని సూచిస్తుందయ్యా అంటే, నువ్వు చాలా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నారా అని అంటే దాని అర్థం వాడు 13వ అంతస్తుకు లేదా 50వ అంతస్తుకు ఎక్కి కూర్చోవాలని కోరుకుంటున్నావా? లేదా ఎత్తైన ఒక కొండ మీదకి ఎక్కి వాడు నిలబడాలని కోరుకుంటున్నావా? నా మాట అర్థమవుతుందా? నువ్వు చాలా ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నారా అంటే దాని అర్థం నువ్వు చాలా గొప్పవాడి అవ్వాలని కోరుకుంటున్నారా అని, అంతేనా? నా మాట మీకు అర్థమవుతుందా? ఎత్తు గొప్పతనాన్ని సూచిస్తుంది, ఫలాలు కార్యాలను సూచిస్తుంది. మీదకి ఎదిగి ఫలించాలంటే అంటే గొప్పవైన కార్యాలు మీ జీవితాల్లో మీరు చూడాలి అంటే మీరు క్రిందకి వేరు తన్నాలి. ఎత్తు అంటే గొప్ప అని, ఫలాలు అంటే కార్యాలను మనం చూస్తున్నాం కదా. మరి క్రిందకి వేరు తన్నడం అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే కనుక, ఒక చెట్టు పైకి ఎంత ఎత్తుగా ఎదుగుతున్నా అది అందరి కంటికి బాగా కనిపిస్తుంది, కానీ దాని వేర్లు ఎంత లోతుగా క్రిందకి తన్నుతూ ఉన్నా ఆ సంగతి అందరికీ కనిపించదు. నా మాట అర్థమవుతుందా? ఈ వేరు తన్నే ఈ అనుభవం అన్నది ప్రతి ఒక్కరు చూడలేరు. ఈ వేరు ఎత్తుగా లేదా ఈ వేరు లోతుగా నాటబడడం, ఈ వేరు లోతుగా పెరగడం అన్న యొక్క సంగతి ప్రతి ఒక్కరు చూడగలిగింది కాదు. రహస్యం ముందు జరిగేది, భూమి లోపల జరుగుతున్న ఒక కార్యం ఇది. నువ్వు మీదకి ఎత్తుగా ఎదగాలంటే,
నువ్వు మీదకి ఎదగాలి, ఫలించాలి అంటే నువ్వు క్రిందకి వేరు తన్నాలి అన్న ఈ మాటలోని ఆంతర్యం ఏంటంటే గనక, వేరు క్రిందకు తన్నుతున్న సంగతి ఎవరు చూడలేరు. అది రహస్యంలో జరిగే ఒక పని. అలాగే నీ జీవితంలో కూడా ఎవరు చూడలేని రహస్యం ముందున్న నీ తండ్రి మాత్రమే చూడగలిగిన ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ ఉపవాసం, ఆ భక్తి, ఆ సమర్పణ, ఆ సిద్ధపాటు, వాటి విషయంలో నువ్వు ఇంకా లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలన్న సంగతి ఈ రాత్రి నీకు అర్థం కావాలి. మీదకి ఎదిగి నువ్వు ఫలించాలంటే, గొప్పమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడాలంటే నువ్వు మరి లోతైన అనుభవానికి రావాలి. నీ వేర్లు మరి లోతుగా క్రిందకి తన్నాలి అన్న సంగతి ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాలని దేవాది దేవుడు ఆశపడుతున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ మాటను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం లేఖనాల్లో నుంచి కొన్ని సందర్భాలు చూద్దాం. లేఖనాల్లో నుంచి మనకు దృష్టాంతాలుగా ఉన్నట్లుగా రాయబడిన కొందరి భక్తుల జీవితాలను పరిశీలించి చూద్దాం. వారి జీవితాల్లో గొప్ప గొప్ప వాటిని ఎప్పుడు పొందుకున్నారన్న సంగతిని కూడా గమనించి, మనం మీదకి ఎదిగి ఫలించాలంటే మనము క్రిందకి ఎందుకు వేరు తనాలన్న సంగతి రాత్రి మనందరం నేర్చుకుందాం. అందుకు మొదటిదిగా గొప్ప సమృద్ధి అన్న మాట చెప్పండి. పెద్దగా గొప్ప సమృద్ధి. ఈ సంగతి లేదా ఈ గొప్ప సమృద్ధి మనం ఎప్పుడు చూస్తామయ్యా అంటే కనుక, పేతురు అలాగే మరి కొంతమంది జాలరులు రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఒక్క చేప కూడా వారికి దొరకలేదంట. వాళ్ళు అప్పుడే కొత్తగా వృత్తిలోనికి దిగేవారు కాదు. ఏళ్ల తరబడి అదే వృత్తిలో నలిగిన వారే, నిపుణత కలిగిన వారే. ఏదో బిగినర్స్ ఏం కాదు. ఆ రోజే వల్ల పట్టుకొని ఎలా చేపలు పట్టాలన్న సంగతి నేర్చుకుంటున్న వారేం కాదు. వారు నిపుణత కలిగిన జాలరులైన రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా వారికి దొరకలేదంట. అయితే దేవాది దేవుడు మన ప్రభువు వారితో మాట్లాడుతున్న ఆ మాట మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. మీదకి ఎదిగి నువ్వు ఫలించాలంటే, గొప్ప గొప్ప వాటిని నీ జీవితంలో నువ్వు చూడాలంటే, నువ్వు క్రిందకి వేరుతన్న అనుభవంలోనికి రావాలి అన్న సంగతిని మనం ఇంకా అర్థం చేసుకునే ప్రయత్నంగా ఈ మాటలు చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, ఆయన వారితో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే గనక, రాత్రంతా ప్రయాసపడ్డావు, శక్తి లోపం ఏమీ లేదు, లేదా ఏం చేయాలో తెలియక కాదు. అయితే నీ దోణె మరి లోతుగా నడిపించి అప్పుడు నువ్వు వలను వేయి పేతురు అని దేవాది దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు పేతులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. రాత్రంతా పాపం కష్టపడ్డారు. రాత్రంతా వారికి తెలిసిన జ్ఞానంతో, వారికి ఉన్న శక్తితో, వారికి కలిగిన నిపుణతతో వలలు వేసి ప్రయత్నించారు. కానీ ఒక్క చేప కూడా వారికి పడల. వారి ప్రయాసంతో వ్యర్థమైపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న ఒక మాట, నీ దోణె మరి లోతుగా నడిపించి అప్పుడు వలె. ఈ మాటను వారు విని అంతవరకు అంటనట్టుగా అద్దరినే ఒడ్డునే నిలిచి ఉన్న పైనే భక్తి చేస్తున్న స్థితిలో, బహుశా మనకు అర్థం కావడం కోసం ఆధ్యాత్మిక స్థితిలో వారు అక్కడే ఉన్నా, వారు చేసిన ఒక పని ఏంటంటే కనుక వారి దోణె లోతుగా నడిపించారంట. లోతుగా నడిపించిన తర్వాత వారు వల వేశారు. వల వేసిన తర్వాత జరిగిన సంగతి లేదా వారు చూసిన ఒక కార్యము ఏంటయ్యా అంటే కనుక, రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా వారికి దొక్కలేదు, కానీ వారికి దక్కలేదు, వారికి దొరకలేదు. కానీ ఎప్పుడైతే దోణె లోతుగా నడిపించి వల వేశారో అప్పుడు వల పిగిలిపోయేంత చేపలు పడుతున్నాయంట. వారి సొంత శక్తి సరిపోవట్ల ఆ వలలు లాగడానికి. సరే అని సైగలు చేసి పక్క దోణెల్లో ఉన్న వారిని కూడా పిలిచారు సహాయం కోసం. వారు కూడా వచ్చి ఆ వలలు లాగుగా 2 దోణెల నిండా చేపలు నిండాయంట. నిండిన చేపలను చూసి, జరిగిన ఆ కార్యాన్ని చూసి వారు విస్మయం పొందిరి అన్న మాట అక్కడ రాయబడి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? గొప్ప సమృద్ధి. రాత్రంతా ప్రయాసపడితే కనీసం ఒక్క చేప కూడా పడని ఆ లేమిలో నుంచి వలలు వారి చేత్తో వారు లాగలేకుండా పక్కవారి సహాయాన్ని తీసుకుని లాగగా 2 దోణెలు నిండిపోయేంత చేపలు చూసి విస్మయం ఉంది. అంత సమృద్ధి వారికి కలగడానికి గల కారణం వారు వారి దోణెలు లోతుగా నడిపించారు.
నా మాట మీకు అర్థమవుతుందా? మీలో కూడా చాలా మంది ప్రయాసపడుతున్నారు, మీలో కూడా చాలా మంది శక్తి లోపం ఏమి లేదు, కానీ నీ శక్తి అంతా ఖర్చు చేసి ప్రయాసపడుతున్నారు కొన్నింటిని పొందుకోవాలని, కొన్నింటిని కలిగి ఉండాలని. కానీ మీ ప్రయాస అంతా వ్యర్థమే, మీ ప్రయాస అంతా వ్యర్థంగానే పోతుంది. ఎందుకో తెలుసా? మీరు ఒడ్డునే నిలుస్తున్నారు. ఎందుకో తెలుసా? మీరు అంటనట్టుగానే ఉన్నారు. మీరు నామ మాత్రానికే భక్తి చేస్తున్నారు. అయితే ఈ రాత్రి మీకు అర్థం కావాల్సిన ఒక విషయం, మీదకి ఎదిగి నువ్వు ఫలించాలి అంటే, గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే, ఈ గొప్ప సమృద్ధి నీ జీవితంలో చోటు చేసుకోవాలి అంటే, లోతైన ఆ చోట మాత్రమే నీకు గొప్ప సమృద్ధి కలిగింది. కానీ నువ్వు ఒడ్డునే నిలబడి ఎన్ని రోజులు భక్తి చేసినా, నువ్వు ఒడ్డునే నిలబడి అంటనట్టుగా ఆచారంగా ఎన్నిసార్లు ఎన్ని రోజులు నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళినా గొప్ప సమృద్ధి నీ జీవితంలో నువ్వు చూడలేవు. మీదకి ఎదిగి నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి తెలుసా? కిందకి నువ్వు వేరు తన్నే అనుభవంలోనికి రావాలి. ఈ గొప్ప సమృద్ధి ఈ శిష్యులకు లోతుగా ఉన్న ఆ చోటనే దక్కింది. నువ్వు ఆశిస్తున్న ఆ గొప్ప సమృద్ధి కూడా నీ జీవితంలో ఒడ్డునే ఉంటే దక్కదు. అది భక్తిలో అయినా, అది విశ్వాసములో అయినా, అది పరిశుద్ధతలో అయినా, అది ప్రార్థనలో అయినా, అది ఉపవాసంలో అయినా, అది సిద్ధపాటులో అయినా, అది సమర్పణలో అయినా, నువ్వు లోతుగా వస్తేనే అక్కడ లోతైన గొప్ప సమృద్ధిని నువ్వు చూడగలుగుతావు. నా మాట అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీదకి ఎదిగి నువ్వు ఫలించాలంటే నువ్వు కిందకి వేరు లోతుగా తన్నగలగాలి. గొప్ప సమృద్ధి లోతైన చోట మాత్రమే, లోతైన ఆధ్యాత్మిక అనుభవాల్లో మాత్రమే నువ్వు పొందుకోగలుగుతావు. రెండవదిగా గొప్ప అద్భుతం అని చెప్పండి. ఇంకా పెద్దగా గొప్ప అద్భుతం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదివి సహాయం చేయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చును, భూమి తన ఫలమిచ్చును. ఏలియా మన వంటి మనుషుడే. అయితే ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. అదే ఏలియా మరలా ప్రార్థన చేయగా మళ్ళీ తిరిగి వర్షం కురిసిందంట. నా వైపు చూసే ప్రయత్నాన్ని చేయండి. ఇది ఏదో ఎన్నో రోజులుగా క్రైస్తవ కుటుంబాల్లో మనం పెరగడాన్ని బట్టో, లేదా మందిరానికి మానక రావడాన్ని బట్టో పదే పదే వింటున్న ఒక మాటే కాబట్టి అది గొప్ప విషయం కాదని బహుశా మీకు అనిపించకపోవచ్చు. కానీ ఒక సంవత్సరానికి ఆ క్రమాన్ని బట్టి రకరకాల కాలాలు మారుతూ ఉంటాయి. ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది. కానీ ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షాకాలం అనేదే లేదంట. 3.5 సంవత్సరాలు వర్షింపలేదంట, వర్షమే కురవలేదంట. నా మాట మీకు అర్థమవుతుంది. ఇది ఒక గొప్ప అద్భుతం. ఈ గొప్ప అద్భుతం ఏలియా జీవితంలో జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ గొప్ప అద్భుతం ఏలియా జీవితంలో జరగడానికి గల కారణం 1 రాజుల గ్రంథం 18:41-45 వచనాల్లో ఈ సంగతులన్నీ రాయబడి ఉంటాయి. 1 రాజుల గ్రంథం 18:41-45 చదవాల్సిన పని లేదు. కానీ అక్కడ ఏం మాటలు రాయబడి ఉన్నాయంటే కనుక, ఏలియా కర్మేలు పర్వతం మీదకు ఎక్కి తన ముఖమును నేలకు ఉంచి తన మోకాళ్ళ మధ్య తన తలను ఉంచి ఏం చేస్తున్నాడు అంటే ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థిస్తున్నాడు. తన దాసుని అడిగాడంట, వర్షం పడే ఆనవాళ్ళు ఏమైనా కనిపిస్తున్నాయా? తన దాసుడు మెరకగా ఎత్తుగా ఉన్న స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కి సముద్రం వైపు చూశాడంట. మేఘం ఏమన్నా వస్తుందా, వర్షం పడే సూచన ఏమైనా కనిపిస్తుందా అని. ఏం లేదు. మళ్ళీ పరుగు పొరుగున ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా ఎలాంటి ఆనవాళ్ళు, ఎలాంటి సూచన కనబడట్లేదు అంటే, మళ్ళీ అదే రీతిగా మళ్ళీ నేలకు ముఖాన్ని వంచి మోకాళ్ళ మధ్య తన తలను పెట్టి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేసి మళ్ళీ లేచి అడిగాడు, ఈసారి ఏమైనా కనిపిస్తుందా? మళ్ళీ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు, చూశాడు, అయ్యా మళ్ళీ నాకేం కనబడట్లేదు వచ్చి చెప్పాడు. అలా ప్రార్థించి 7 సార్లు. ఆ మాట చూడండి, 1 రాజుల గ్రంథం 18:44 ఉంటుంది. 1 రాజుల గ్రంథం 18:44.
కొంచెం పెద్ద చదవనండి. 7వ మారు అతడు చూచి ఆ 7వ మారు అతడు చూచి చాలు. 7వ మారు అతడు చూచాడంటే 7 సార్లు అన్న అంకె అక్కడ మనకు కనిపిస్తుంది. 7 అన్న ఈ సంఖ్య సంపూర్ణతను, పరిపూర్ణతను సూచించేదిగా ఉంటది. నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. ఎన్నిసార్లు మునిగి లేచాడయ్యా అంటే 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6 కాదయ్యా 7 సార్లు. 7 అన్న ఈ సంఖ్యకు లేఖనాల్లో ఒక ప్రాముఖ్యమైన చోటు ఉంది. 7 అన్నది కంప్లీట్నెస్ ని, పరిపూర్ణతను సూచించేదిగా ఉంది. ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడయ్యా అంటే ఏలియా 7 సార్లు ప్రార్థన చేశాడు. ఒకసారి చేస్తాను, రెండోసారి చేస్తాను. ఎందుకు యోర్దాన్లోకి నేను వెళ్ళి మునగాలి? ఎందుకు 7 సార్లు నేను మునగాలి? ఎందుకయ్యా ఇన్ని గంటలు నేను ప్రార్థన చేయాలి అన్న చోట ఏలియా లేడు. కానీ తన ప్రార్థనకు జవాబు దొరికి అంతవరకు 7 సార్లు అతను ప్రార్థన చేశాడంట. 7వసారి తన దాసుడు ఆ మెరకైన ఎత్తైన చోటును ఎక్కి సముద్రం వైపు చూడగా అప్పుడు మనిషి చేయంత చిన్న మేఘం ఒకటి అతనికి కనిపించిందంట. ఆ సంగతిని పరిగెత్తుకుంటూ వచ్చి ఏలియాకి చెప్పాడు, అయ్యా చిన్న మేఘం ఒకటి నాకు కనిపిస్తుంది. ఆ తరువాత అంటే ఎక్కువగా వర్షం కురిసింది అన్న సంగతి మనం లేఖనాల్లో చూస్తాం. ఇది ఒక గొప్ప అద్భుతం, ఒక గొప్ప అద్భుతం. సంవత్సరంలో రకరకాల సీజన్లు మారిపోతా ఉంటే 3.5 సంవత్సరాలు ఎన్ని సీజన్లు మారినా వర్షాకాలం మాత్రం రాలేదంట. వర్షం మాత్రం ఆ ప్రాంతంలో కురవలేదంట. దానికి కారణం ఏలియా ప్రార్థన చేశాడు. అందుకే ఈ గొప్ప అద్భుతం ఏలియా తన జీవితంలో చూడగలిగాడు. మీ జీవితాల్లో మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, కానీ మీరు అనుకరిస్తున్న గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగట్లేదా? మీదకి ఎదిగి ఫలించాలంటే నీ వేరు లోతుగా క్రిందకి తన్నాలి. నువ్వు ఆశపడుతున్న గొప్ప అద్భుతం నీ జీవితంలో చూడాలంటే నువ్వు ఒడ్డునే ఉంటే, నువ్వు పైపైన భక్తి చేస్తే, నువ్వు ఆచారం అలవాటుగానే నీ స్థితిని కొనసాగిస్తే గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చూడలేవు. కానీ నువ్వు ఆ లోతైన అనుభవంలోనికి 7 మార్లు అన్న ఈ సంఖ్య పరిపూర్ణతను సూచిస్తా ఉంది. నువ్వు ఇక్కడే స్టార్టింగ్ లోనే ఆగిపోతే సరిపోదు, కానీ నువ్వు మధ్యలోనికి లోతుకు రాగలిగితే ఆ లోతైన ఆధ్యాత్మిక అనుభవంలో నువ్వు ఆశపడుతున్న అద్భుతాన్ని పొందుకోగలుగుతావు. గొప్ప సమృద్ధి నీకు దక్కే చోటు ఆ లోతైన అనుభవం. గొప్ప అద్భుతం నీ జీవితంలో నువ్వు చూడగలిగిన చోటు ఆ లోతైన అనుభవం. మీదకు నువ్వు ఎదిగి ఫలించాలంటే, గొప్పవైన కార్యాలు నీ జీవితంలో చూడాలి అంటే నువ్వు క్రిందకి వెళుతావాలి. దాని అర్థం నువ్వు లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోనికి రావాలి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే నువ్వు ఆగిపోతే, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు మొదలు పెట్టిన అదే స్టార్టింగ్ క్లాస్లోనే నువ్వు ఆగిపోయి మిగిలిపోయి ఉంటే ఈ గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడలేవు. నువ్వు గొప్ప వాటిని చూడాలంటే నువ్వు లోతైన ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి రాగలగాలి. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే కనుక గొప్ప ఆశీర్వాదం అనండి. గొప్ప ఆశీర్వాదం. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. యాకోబు ఎవరయ్యా అంటే మోసగాడు. యాకోబు నేనే ఏశావునని తన తండ్రిని నమ్మించి ఆశీర్వాదాలు దొంగిలించిన వాడు. మన దృష్టిలో అంతే కదా. అయితే నా మాట అర్థమవుతుందా? యాకోబు ఒక మోసగాడు, తన తండ్రిని అన్న ఏశావుని నమ్మించి ఆశీర్వాదాలు దొంగిలించిన వాడు. ఇది మన అభిప్రాయం. అయితే ఇక్కడ ఒక స్త్రీ మాట్లాడుతున్న మాట ఏంటంటే కనుక తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? తన ముందున్నది ఎవరన్న సంగతిని గుర్తించకుండా, గ్రహించలేకుండా ఈ సమరయ స్త్రీ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు యాకోబు కంటే గొప్పవాడువా? యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబు కంటే గొప్పవాడే. యేసుక్రీస్తు ప్రభుల వారు అబ్రహాము కంటే గొప్పవాడే. ఆయన యోనా కంటే గొప్పవాడే. ఆయన ఏలియా కంటే గొప్పవాడే. ఆయన మోషే కంటే గొప్పవాడే. ఆయన సొలొమోను కంటే గొప్పవాడే. ఆయన దేవదూతల కంటే గొప్పవాడే. ఆయన దేవాలయం కంటే గొప్పవాడే. అన్ని నామముల కంటే పైనామం కలిగిన వాడు ఆయన. ఆయనకు సాటి అయిన వాడు ఎవడు ఈ లోకంలో లేడు. అయితే ఆ సంగతి ఆమెకి ఇంకా తెలియకుండానే నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అని అడుగుతుంది.
ఈ మాటలో నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి ఏంటయ్యా అంటే, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, మోషే ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇలాంటి భక్తులందరూ ఉండగా ఆమె మాట్లాడుతున్న మాట నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అంటే దాని అర్థం యాకోబు గొప్పవాడనేనా? నా మాట అర్థమవుతుంది. దాని అర్థం యాకోబు గొప్పవాడనేనా? మోసగాడైన యాకోబు గొప్పవాడు ఎలా అయ్యాడు? మోసగాడైన యాకోబు గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే కనుక దానికి గల కారణం గొప్ప ఆశీర్వాదం. నా మాట అర్థమవుతుందా? మోసగాడైన యాకోబు గొప్పవాడు ఎలా అయ్యాడంటే కనుక దానికి గల కారణం గొప్ప ఆశీర్వాదం. ఈ గొప్ప ఆశీర్వాదం యాకోబు ఎక్కడ పొందుకున్నాడు తెలుసా? రాత్రంతా దేవుని పాదాలు పట్టుకొని పెరుగులాడి పోరాడి మగసిరి కలిగిన వాడే, నన్ను దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టనయ్యా అని రాత్రంతా ఒకే అంశం మీద ప్రార్థన చేస్తానే ఉన్నాడు. తొడగూటి మీద, తుంటి నర మీద లేదా తొడ మీద కొట్టి కాలు ఇరిగినా కూడా అతను మాత్రం తన ప్రార్థన ఆపట్ల. దేనికి? ఈ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలని అతడు ఎంతసేపు ప్రార్థన చేశాడు? అతను ఎంతసేపు ప్రార్థన చేశాడు? 1 గంట, 2 గంటల, 3 గంటల? నా మాట మీకు అర్థమవుతుందా? యాకోబు ఎంతసేపు ప్రార్థన చేశాడు అంటే రాత్రంతా అతను ప్రార్థన చేశాడు. రాత్రంతా చేశాడంట. 1 గంట కాదు, 1 పావు గంట కాదు, 1 అరగంట కాదు, రాత్రంతా ప్రార్థన చేయగలిగిన ఈ అనుభవంలోనికి యాకోబు ఎప్పుడైతే వచ్చాడో, మోసగాడనే యాకోబు అప్పుడే గొప్పవాడయ్యాడు. గొప్ప ఆశీర్వాదాన్ని తన జీవితంలో పొందుకోగలిగాడు. నువ్వు కూడా నీ జీవితంలో పొందుకోవాలని ఆశపడుతున్న ఈ గొప్ప ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లోతుకు నువ్వు వస్తేనే, లోతైన అనుభవానికి నువ్వు రాగలిగితేనే అలాంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. రాత్రంతా అన్న ఈ మాటలో మనకు అర్థం కావాల్సిన సంగతి, ఈ పరిపూర్ణత, ఈ సంపూర్ణత, లోతైన ప్రార్థన అనుభవంలోనికి యాకోబు వచ్చాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. లోతైన భక్తి, లోతైన విశ్వాసము, లోతైన సిద్ధపాటు, లోతైన ఈ ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు రాగలిగితే నువ్వు కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. మీదకి ఎదిగి ఎప్పుడు ఫలిస్తావయ్యా అంటే కిందకు లోతుగా నువ్వు వేరు తగినప్పుడే. మొదటిది గొప్ప సమృద్ధిని చూసాం, రెండవది గొప్ప అద్భుతం అని చూసాం, మూడవది గొప్ప ఆశీర్వాదం అని చూసాం. వీటన్నిటిని భక్తులు లోతైన అనుభవాల్లోనే పొందుకోగలిగారు. నాలుగవదిగా గొప్ప స్వస్థత అనండి. గొప్ప స్వస్థత. మీలో చాలా మంది ఈ గొప్ప స్వస్థత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మందులు వాడినా ప్రయోజనం లేదని, వైద్యుల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగినా ఎలాంటి స్వస్థత కలగట్లేదని, ఇక దేవుడు మాత్రమే ఈ గొప్ప కార్యాన్ని, గొప్ప స్వస్థతను నా జీవితంలో జరిగించాలి అని అనుకుంటున్న మీలో కొందరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ గొప్ప స్వస్థత నీ జీవితంలో ఎప్పుడు కలిగిద్దాయా అంటే గనక మనకు కనిపిస్తున్న ఒక స్త్రీ, కానాను స్త్రీ, దయ్యం పట్టి బాధపడుతున్న, అనారోగ్యంతో పీడితురాలై నలిగిపోతున్న తన కూతురు బాగవ్వాలని, తన కూతురికి గొప్ప స్వస్థత కలగాలి అని ఆ చేసిన పని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి వెంటే పడుతుంది. అయ్యా, నా కూతురుకు బాలేదు, స్వస్థపరచు, నా కూతురుకు బాలేదు, కరుణించు, దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను కరుణించు, నా ప్రార్థన విను, నా కూతురుని బాగు చేయి, ఈ గొప్ప స్వస్థత కలిగించు. అయితే ఈ ప్రార్థన అసలు ఆయన విననట్టే వెళ్ళిపోతున్నాడు. అయినా వదిలిపెట్టలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూనే ఆమెను పరీక్షిస్తూ ఆమెను కుక్క పిల్లతో పోల్చాడు. పసిపిల్లలకి వేసే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేయడం యుక్తమేనా? అయినా కానీ ఆమె తను తగ్గించుకుంది, కానీ నన్ను ఆయన కుక్క అంటున్నాడని, నా ప్రార్థన ఎంతవరకు ఆయన లక్ష్యం చేశాడని తిరిగి వెళ్ళిపోలా, ప్రార్థన చేయడం ఆపలా. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె విశ్వాసం ఏంటి? గొప్పది. అల్పమైనదా, కొద్దిదా, మధ్యలో ఉన్నదా? ఆమె విశ్వాసము గొప్పది. అది విశ్వాసంలో లోతైన అనుభవానికి వచ్చేసింది. నీ విశ్వాసం గొప్పది కాబట్టి నువ్వు కోరింది నీకు జరిగింది. నీ విశ్వాసం గొప్పది కాబట్టి నువ్వు అడుగుతున్న, ఎదురు చూస్తున్న గొప్ప స్వస్థత నీ కూతురికి కలిగింది, నీ జీవితంలో కలిగింది అన్న మాట ఆమె ఉంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఎదురు చూస్తున్న ఈ గొప్ప స్వస్థత నువ్వు ఒడ్డు నిలబడితే నీకు రాదు. నువ్వు ఎదురు చూస్తున్న ఈ గొప్ప స్వస్థత ఏదో ఆచారంగా అలవాటుగా భక్తి చేస్తే నీకు రాదు. నువ్వు ఎదురు చూస్తున్న ఈ గొప్ప స్వస్థత ఏదో పేరుకు మాత్రమే పైపైన భక్తి చేసే స్థితిలో నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా పొందుకోలేవు. కానీ లోతైన స్థితికి నువ్వు రాగలిగితే,
విశ్వాసములో గొప్ప విశ్వాసం అని చెప్పగలిగిన ఆ స్థాయి వరకు నువ్వు వచ్చి చేరగలిగితే నువ్వు ఎదురు చూస్తున్న గొప్ప స్వస్థత నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు మీదకి ఎదిగి ఫలించాలంటే, నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే నువ్వు క్రిందకి వేరు తన్నగలగాలి. ఐదవదిగా గొప్ప విజయం అనండి. గొప్ప సమృద్ధిని చూసాం, గొప్ప అద్భుతాన్ని చూసాం, గొప్ప ఆశీర్వాదాన్ని చూసాం, గొప్ప స్వస్థతను చూసాం. ఐదవది గొప్ప విజయం. ఈ విజయం ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే కనుక నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదివి సహాయం చేయండి. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనంలో మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. కింద మాటలు కూడా చదివి సహాయం చేయండి. 12. ఆ మోషే చేతులు బరువెక్కగా అతడు దాని మీద కూర్చున్నట్టకై దాన్ని వేసిరి. అహరోను హూరులు అటు ఇటు చేతులు ఆదుకొనగా ఈ మాటలన్న అతని చేతులు ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించు వరకు. మోషే ఎంతసేపు అయితే చేతులు పైకెత్తి ఉంచాడో, ఈ చేతులు పైకెత్తడం ఆరాధించడం, ఈ చేతులు పైకెత్తడం ప్రార్థించడం, ఈ చేతులు పైకెత్తడం నేనున్నా ప్రభువా అని సమర్పణలోనికి రావడం, ఈ చేతులు పైకెత్తడం ఆధ్యాత్మిక అనుభవానికి దేనికి మనం అనుకూలపరుచుకొని చూసినా గానీ, మోషే ఎంతసేపు అయితే చేతులు పైకెత్తించాడో అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు అమాలేకుల మీద విజయాన్ని పొందుతూనే గెలుస్తూనే వారిని ఓడిస్తూనే ఉన్నారంట. ఎప్పుడైతే చేతులు దించేశాడో అప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారంట. అందుకు ఒక బండ తీసుకొచ్చి దాని మీద అతన్ని కూర్చోబెట్టి ఇటుపక్క అటుపక్క అహరోను ఊరులు అతని చేతిని ఆదుకొనగా మోషే చేతులు ఎప్పటి వరకు పైకెత్తబడి ఉంచాయి అంటే కనుక ఎప్పటి వరకు? సూర్యాస్తమయం వరకు అతని 2 చేతులు పైకి ఎత్తబడి ఉంచాయంట. ఇక్కడ కూడా మనకు ఒక లోతైన అనుభవం కనిపిస్తుంది. చేతులు ఆరాధన పాట పాడుతుంటే మొదట 5 నిమిషాలు ఎత్తి దించే అనుభవంలో మోషే లేడు. చేతులు ఏదో ఒక 2-3 గంటలు పైకెత్తి నా చేతులు ఎప్పుడుతున్నాయి కాబట్టి నేను ఇక ఎత్తలేను, నన్ను వదిలేయండి అన్న అనుభవంలో మోషే లేడు. కానీ మోషే చేతులు బరువెక్కినా కూడా సూర్యాస్తమయము వరకు అతడు తన చేతులు 2 ఆకాశం వైపు గాని ఎత్తి ఉంచాడంట. అందుకు గాను అమాలేకుల మీద ఇశ్రాయేలు ప్రజలు ఒక గొప్ప విజయాన్ని చూడగలిగారంట. గొప్ప గొప్ప విజయాలు మీ జీవితంలో పొందాలని ఆశపడుతున్న వారి అందరూ ఈ రాత్రి బహుశా ఈ మాటలు వింటూ ఉండొచ్చు. ఈ గొప్ప విజయం నువ్వు పొందుకోవాలంటే, ఈ గొప్ప విజయం నీ జీవితంలో నువ్వు చూడాలంటే ఖచ్చితంగా లోతైన ఆధ్యాత్మిక అనుభవంలో మాత్రమే నువ్వు దాన్ని చూడగలుగుతావు, నువ్వు దాన్ని పొందగలుగుతావు. మోషే మధ్యాహ్నం వరకు తన చేతులు ఎత్తుంచలా. మోషే ఏదో నా చేతులు బరువెక్కేంత వరకు ఉంచుతాను, తర్వాత దించేస్తాను అన్న మాట మాట్లాడలా. సూర్యాస్తమయం వరకు అతడు తన 2 చేతులను ముందెత్తి ఉంచాడంట. ఈ గొప్ప విజయం నీకు ఎక్కడ దొరికింది అంటే కనుక లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోనికి నువ్వు రాగలిగితేనే మాత్రమే ఈ గొప్ప విజయం నువ్వు చూడగలుగుతావు. ఆఖరిదిగా సమయాన్ని బట్టి నా మాటలు ముగిస్తున్నాను. గొప్ప ఘనత అని చెప్పండి. గొప్ప ఘనత. ఈ గొప్ప ఘనత మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. మీదకి ఎదిగి ఫలించాలంటే అన్న ఈ వర్తమానములో ఆ గొప్ప ఘనత ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలుకు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. స్త్రీలందరూ వాయిద్యాలు చేత పట్టుకొని పాటలు పాడుతున్నారు. ఏమంటున్నారంటే సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడని దావీదు గురించి పొగుడుతున్నారు, దావీదును గణపరుస్తున్నారు. అసలు దావీదు ఎవరు?
దావీదు వాళ్ళ అన్నల క్యారేజీలు మోసే మామూలు సాదాసీదా గొర్రెల కాపరి. సౌలు ఎవరు? రాజు. ఆ రాజ్యానికి, ఆ దేశానికే రాజు. సౌలు కంటే ఎక్కువగా దావీదుని వీళ్ళు గణపరుస్తున్నారేంది? సౌలు కంటే గొప్ప ఘనత దావీదుకు ఎందుకు దక్కుతున్నాయి అంటే గనక, దావీదు ఎలాంటి వాడు తెలుసా? దావీదు జీవితంలో ఉన్న అనుభవం ఎలాంటిదో తెలుసా? దేవుడు ప్రేమించి తనకిచ్చిన ఆ గొర్రెలను కాపాడడానికి అవసరమైతే తన ప్రాణాన్ని అడ్డు పెడతాడు. దేవుడి సైన్యాన్ని, దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రాణాలకు తెగించి పోరాడగలిగిన వాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రాణం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు. దేవుడు అంటే ఇష్టం కాదు, దేవుడు అంటే పిచ్చి ప్రేమ ఉన్నాడు. అందుకే దేవుడు అప్పగించిన గొర్రెల కోసమైనా తన ప్రాణాన్ని పెడతాడు, లేదా దేవుని ప్రజల విషయమైన తన ప్రాణాలు పెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అందుకే ఒక రాజు కంటే గొప్ప ఘనత దావీదు జీవితంలో పొందుకోగలిగాడు. నీ జీవితంలో బహుశా అవమానాలు, నిందలే ఎదుర్కొని నువ్వు నిరాశలోకి వెళ్ళిపోయావా? నువ్వు కూడా ఒక గొప్ప విజయాన్ని చూడాలని ఆశపడుతున్నావా? ఈ గొప్ప విషయం నీకు కేవలం లోతైన ఆధ్యాత్మిక అనుభవంలోనే దక్కింది. దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే ఇష్టం సరిపోదు. దేవుడు అంటే ప్రాణాలను సైతం లెక్క చేయలేనంత తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటే సెల్ఫ్ డినైల్ నువ్వు ఉపేక్షించుకోవాలి. తల్లైనా, తండ్రైనా, భార్య బిడ్డలైనా, మరి ఏదైనా, శరీరమైనా, ఇంకేదైనా దేవుని ముందు నాకు అసలు అది గొప్ప విషయమే కాదన్నట్టుగా అలాంటి ఒక భక్తి, అలాంటి ఒక వైరాగ్యంలోనికి, దేవుడు అంటే పిచ్చి ప్రేమలోనికి నువ్వు రాగలిగిన రోజు ఆ గొప్ప ఘనత నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు మీదకి ఎదిగి ఫలించాలి అంటే, నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలి అంటే, గొప్ప సమృద్ధిని, గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప స్వస్థతను, గొప్ప విజయాన్ని, గొప్ప ఘనతను నీ జీవితంలో ఎప్పుడు పొందుకోగలుగుతావంటే, లోతైన ఆధ్యాత్మిక అనుభవాల గుండా నువ్వు రాగలిగినప్పుడే. భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, ఉపవాసములో, సమర్పణలో, సిద్ధపాటులో. ఏదో ఉన్నామంటే ఉన్నాం, ఏదో పేరుకు మాత్రమే, ఏదో ఆచారంగా అలవాటుగానే అన్న స్థితిలో ఒడ్డునే నువ్వు నిలబడినంత వరకు గొప్ప వాటిని నీ జీవితంలో పొందుకోలేవు. కానీ వీటన్నిటిలో లోతైన అనుభవం వరకు నువ్వు దిగగలిగినప్పుడు ఈ గొప్ప గొప్ప వాటన్నిటిని నువ్వు పొందుకోగలుగుతావు. నీ వేరు క్రిందకి తన్నితే నువ్వు మీదకి ఎదిగి ఫలిస్తావు. దేవుడి మాటలు దీవించును గాక.